ఒక మూసీ నది ఉంది, ఒక ఉస్మాన్ సాగర్ ఉంది, ఒక హిమాయత్ సాగర్ ఉంది. ఇవాళ గొప్ప గొప్ప కట్టడాలు, ఒక ఉస్మానియా హాస్పిటల్ చారిత్రాత్మకమైన బిల్డింగ్ ఉన్నది మనకు. ఇవాళ కులీ కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి మన దగ్గర, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది, హైదరాబాద్ సిటీ కాలేజ్ ఉన్నది, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. ఈనాడు అసెంబ్లీ నడుస్తున్న చారిత్రాత్మకమైన కట్టడాలు మన నగరంలో ఉన్నాయి. ఇదొక్క గొప్ప నగరం, చారిత్రాత్మకమైన నగరం, ప్రపంచంలోనే ఒక అందమైన సుందరమైన నగరం. కానీ ఆక్రమణలకు గురై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చారు. చెత్త ఎత్తటోళ్ళు లేరు అనే కాడికి వచ్చింది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత మంచి ఇల్లు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టుకున్నా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు ఊడ్చి తుడుచుకోకపోతే ఏదైనా మట్టి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయినాక చూడబుద్ధి కాకుండా అవుతుంది. అంతేనా? 4 రోజులు స్నానం చేయకపోతే మనం కూడా ఎంత అందంగా ఉన్నా బాగా కనిపించాం, జుట్టంతా అట్లా ఇట్లా అయిపోయి. అట్లాంటిది మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. అరే నువ్వు చేయలేదా, నీ సొంతానికి ఏదో ఏంది జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన గీడ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకో వాళ్ళ చుట్టం శక్కర్పల్లి దగ్గర కట్టుకోరు, గాసారి అవతల దిక్కు కట్టుకుండు. నీ సొంతానికి నువ్వు కట్టుకున్నావు, సంతోషం. పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్నావు, మంచిగా బంగ్లాలు కట్టుకున్నావు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు పేదోళ్లకు పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా పోవాలంటే, మా తల్లులు చాలా మంది ఉన్నారు, పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు. సింగపూర్ పోనీకే మనకు పాస్పోర్టు లేదు. సింగపూర్ పోవాలంటే ఇంటి ఆయన పోనీయడు, అంత ఆర్థిక స్తోమత మన దగ్గర లేదు. మరి పిట్టల్ని చూడాలంటే సింగపూర్ పోవాలి, ఏనుగులను చూడాలంటే ఇంకెక్కడో పోవాలి, సౌత్ ఆఫ్రికా పోవాలి, పులులను సింహాలు చూడాలంటే ఇంకేదో దేశం పోవాలంటే మన ఆర్థిక పరిస్థితి ఉన్నదా? మన ఆర్థిక స్తోమత కానీ, మన కుటుంబ పరిస్థితులు కానీ, ఒక్క పూట పండుగ నాడు అమ్మగారింటికి పోతేనే ఇల్లంతా ఆగమైపోతుంది. ఇంటైనా ఏడుకోతావు పామ్మ అని, దసరా పండుగ కడితే ఉగాది పండుగ కోదులే ఇల్లు ఆగమవుతుంది, ఆడికి పోక అంటారు. అవునా? మా అక్కలకు అందరికీ తెలవాలి ఇంకా నేను చెప్పేది. మరి ఇక ఊరు ఇడిచి దేశం ఇడిచి 10 రోజులు మనం బయటికి పోవాలంటే సాధ్యమవుతుందా? అందుకే అన్ని ఆలోచన చేసిన, అందరితో మాట్లాడినా. నేను కూడా మన ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను అందరినీ ఇతర దేశాలు కూడా పోయి రాపోండి, చూసి రండి. మనం అప్పుడప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మన చుట్టాలు మంచి ఇల్లు కట్టుకుంటే పోయి చూసేస్తాం. అరే మనం కూడా ఎట్లా కట్టుకుందాం, బెడ్రూమ్ ఎట్లుండాలి, అటాచ్ బాత్రూమ్ ఎట్లుండాలి, ఇంటి దర్వాజాలు ఎట్లుండాలి, కిటికీలు ఎట్లుండాలని చూసి వస్తలేమా? మన నగరాన్ని కూడా మంచిగా చేసుకొని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి మన నగరానికి వచ్చి మన నగరంలో జరిగిన అభివృద్ధి. ఇవాళ హిమాయత్ సాగర్ ఎకో పార్కు బ్రహ్మాండంగా ఉన్నది, మీరు అందరూ చూసి ఉంటారు. రేపటి నుంచి ఇవాళ ప్రారంభోత్సవం అయినాక పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చార్మినార్తో పాటు, గోల్కొండతో పాటు ఇది కూడా చూడడానికి వస్తారు. ఈ పక్కనే కూతేస్తే పలికంత దూరం మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయల్లో నిర్మించినప్పుడు కొంతమందికి నష్టం జరిగింది. కానీ ఇది ఇవాళ ఎంత పెద్ద ఆస్తి వ్యవస్థ అయింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకు పిల్లని ఇవ్వాలంటే మీ ఊర్లో రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఎట్లనే పిల్లని ఇచ్చేది అనేటోళ్ళు మా చుట్టాలగిన. ఇవాళ ఎత్తుకుతూరు భూతద్దం పెట్టి రంగారెడ్డి జిల్లాలో పిల్లగాడు దొరకడం, వానికిస్తే 2 ఎకరాలు ఉంటే 200 కోట్ల ఆస్తి అవుతుంది. ఈ అమ్మాయి పిల్లకు, మా ఆడపిల్లకు కష్టమే ఉండదు, కాలు మీద కాలు వేసుకొని బతుందని ఇవాళ అందరూ రంగారెడ్డి జిల్లాకే పిల్లల్ని ఇవ్వాలని చూస్తున్నారు. కాలం మారింది, మన భవిష్యత్తు మారుతుంది. భవిష్యత్తు మారినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ సంస్థల్ని పెట్టి చిన్న చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించుకోవాలని పెట్టుకున్నాం. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాలలో పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఆడ ఏర్పాట్లు చేపిస్తున్నాడు. ఇవాళ ఈ మూసీ నది మొత్తం మురికి నిండిపోయింది. ఊర్లల నుంచి, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండడానికి వీలు లేక ఆ మూసీ నదిలో దోమలకు, మురికికి ఆన్నే ఉండి గుడిసెలేసుకొని బతుకుతారు. ఎవ్వరు కూడా మురికిలో బతుకోవాలని కోరుకోరు. ఏ విధి లేనప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, మనకి ఏ అవకాశం లేనప్పుడే పోయి మనము ఎక్కడనో స్లమ్లలోనో, బస్తీలలోనో, లేకపోతే మూసి కాలువ పక్కన మనం బతుకుతున్నాం. ఆ మురికి వాసనలో మనం వండుకున్న చికెనో మటనో ఇది వదిలేసి ఆ మురికి వాసనే గోరెటెంకన బాటలు వాడిండి, మీకు తెలుసుగా ఎట్లున్నది అనేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి, మంచి నగరాన్ని నిర్మించుకోవాలి.
ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్లలో శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంట ఆడికి పోయేటట్టు ఇలా మనం మంజూరు చేసుకున్నాం. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరిది ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం. ప్రకాశ్ అన్న చెప్పినట్టు ఎవరిని కూడా నిరాశ్రయులం చెయ్యం. ఒకవేళ మీ భూమి పోయినా, మీ ఇల్లు పోయినా మీకు మంచి సౌలతులు కల్పించి, మీకు మంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూసబెట్టి మాట్లాడి చేస్తాం. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులు. 4 సార్లు ప్రకాశ్ అన్న గెలిచిండు అని అంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓడు కాబట్టే గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యండి. ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. నేనే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాక 3వసారి ఓడిపోయినా, మళ్ళీ 4వసారి గెలిచిన. కానీ ప్రకాశ్ అన్న 4 సార్లు ఓటమి ఎరగకుండా గెలుస్తున్నాడంటే మీ పక్షాన నిలబడ్డాడు కాబట్టి, ఆయనకేం స్వార్థం లేదు కాబట్టి మీరు ఆయనను గెలిపిస్తారు. నా దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటాడు, నాకు దగ్గర కాబట్టి అన్న ఇంకా కుదరదన్న, ఆడకి బస్తీలలో పోతే నన్ను అందరు అడుగుతుర్రన్న. ఎందుకంటే మీరు ఎవరైనా ఆయన దగ్గరికి చక్కగా పోవచ్చు. కొంతమంది ఫామ్ హౌస్లలో ఉంటారు, ఎవరు రానియరు. ప్రకాశ్ అని ఎవరు వచ్చినా దా తమ్మి, ఏం సంగతి తమ్మి, ఎట్లుంది తమ్మి, ఏంది విషయం అట్టనా ఏమన్నా అంటే కానీ అట్లా అంటున్నట్టు కూడా ఇక మనోడేనే అంటాడు, నడవనీరు అని అంటాడు. ఓపికగా వ్యవహారం చేస్తున్నాడు, కుటుంబ పెద్దగా మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుంటున్నాడు కాబట్టి ఇవాళ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. నేను వారి సమక్షంలో మీకు మాట ఇస్తున్నా, ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి, ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కండ్లు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం, గొప్ప పార్కులు నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుతుంది. ఆటో వాడికి లాభం ఉంటుంది, ట్యాక్సీ నడుపుకునే లాభం ఉంటుంది, హోటల్ నడుపుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, లాడ్జింగ్ కట్టుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది. అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది, ఎందుకంటే భూములీడ వ్యవహారం అంతా చక్కదిద్దుతుంటాడు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు. ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది, ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎనడన్నా మీకోసం ఆ